హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ షోల్డర్స్ అంటే ఏంటి? సో చూస్తే రౌండ్గా ఉండాలి, స్ట్రాంగ్గా కనిపించాలి. అలాంటివి సాధించాలంటే సరైన వర్కౌట్, సరైన టెక్నిక్ అవసరం. సో ఈ రోజు మనం షోల్డర్స్ మొత్తం టార్గెట్ చేసే ప్రొఫెషనల్ వర్కౌట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ప్రతి యంగ్ జిమ్ లవర్ తప్పకుండా ఫాలో అవ్వండి, చివరి వరకు అయితే చూడండి. ముందుగా వర్కౌట్ ప్లాన్ వివరాలు అయితే తెలుసుకోవాలి. షోల్డర్స్లో 3 భాగాలు ఉంటాయి: ఫ్రంట్ డెల్స్, మిడిల్ డెల్స్, రియర్ డెల్స్. సో మన వర్కౌట్లో మొత్తం 6 ఎక్సర్సైజ్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి 3 సెట్లు 10 నుండి 12 రిపిటేషన్లు అయితే చేయాల్సి ఉంటుంది. ముందైతే నెంబర్ 1 డంబెల్ షోల్డర్ ప్రెస్. సో ఇది షోల్డర్స్ ఫ్రంట్ మరియు మిడిల్ డెల్స్ని అయితే స్ట్రాంగ్ చేసే బేసిక్ మూమెంట్. సో సీట్లో కూర్చొని చేయండి. ఇది బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి, డంబెల్స్ని కింద నుండి మెల్లగా పైకి ప్రెస్ చేయండి. సో ఇది 3 సెట్లు చేయాలి, 10 నుంచి 12 రిప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 లాటరల్ రైజెస్. సో మీ షోల్డర్స్కి బ్రాడ్ లుక్ రావాలంటే ఇది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఊపిరి బిగబెట్టి స్లోగా చేయండి. సైడ్కి ఎత్తేటప్పుడు ఎల్బోస్ కొంచెం వంగి ఉండాలి. ఇది కూడా 3 సెట్లు చేయండి, రిప్స్ అయితే 12 అయితే చేయండి. సో నెంబర్ 3 ఫ్రంట్ రైజెస్. సో ఫ్రంట్ డెల్స్ని ఇస్లోడ్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఒకే ఒక డంబెల్ లేక ప్లేట్తో కూడా ఇది చేయొచ్చు. ఇది కూడా 3 సెట్లు చేయండి, రిప్స్ 10 నుంచి 12 అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 4 రియర్ డెల్ట్ ఫ్లై, బెంట్ ఓవర్ ఫ్లై. సో షోల్డర్స్కి రౌండ్ అండ్ ఫుల్ షేప్ రావాలంటే రియర్ డెల్ట్స్ మిస్ అవ్వకూడదు. బాడీని కాస్త ముందుకు వంచి 2 డంబెల్స్ని వెనక్కి ఫ్లై చేయండి. ఇది కూడా 3 సెట్లు చేయాలి, రిప్స్ 12 అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5 అర్నాల్డ్ ప్రెస్. ఇది ఫ్రంట్ ప్లస్ సైడ్ డెల్స్ను రెండింటికి వర్క్ అయితే చేస్తుంది. రొటేషన్ వల్ల మజా మరియు టెన్షన్ 2 పెరుగుతాయి అన్నమాట. ఇది కూడా 3 సెట్లు చేయాలి, రిప్స్ అయితే 10 చేయాల్సి ఉంటుంది. నెంబర్ 6 బార్బల్ అప్రైస్ రోస్. సో ట్రాప్స్ మరియు షోల్డర్స్ బార్డర్స్ని డిఫైన్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట. బార్ని కాస్త వెనక్కి లాగుతూ చెస్ట్ లెవెల్ వరకు వచ్చే వరకు ఇది చేయాల్సి ఉంటుంది. 3 సెట్లు చేయాలి, రిప్స్ 10 నుంచి 12 అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతకీ మీరు ఈ 6 ఎక్సర్సైజులను ప్రాక్టీస్ చేస్తే ఫుల్ షోల్డర్స్ డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. సెట్స్ మధ్య 35 నుంచి 45 సెకండ్లు అయితే బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. వారానికి 1 నుంచి 2 సార్లు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం అయితే గ్యారంటీగా వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి మోటివేషన్ గల ఫిట్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్తో ఇంకెక్కువ మంచి కంటెంట్ అయితే తీసుకురాగలను.